Hello guys, welcome to Get Job Skill Training into another video. సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనం వర్క్ స్టార్ట్ చేశాక మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు బాగా యూజ్ అయ్యేటువంటి 5 పైథాన్ మాడ్యూల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ మాడ్యూల్స్ ఏమేంటి, అలాగే మీకు ఇవి కంపల్సరీ అయితే రావాల్సి ఉంటుంది. మీకు ఇది వస్తే కనుక మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. మీరు జాబ్లో ఆల్రెడీ ఉన్నా మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నా లేదా నేర్చుకుంటున్నా సరే మీకు ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఈ మాడ్యూల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ మాడ్యూల్కి వచ్చేటప్పటికి చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి మళ్ళీ. సో ఆ ఫంక్షన్స్ 2 వీడియోస్ అయితే చేయబోతున్నాను. మీరు దాని గురించి అయితే కామెంట్లో అయితే చెప్పొచ్చు మీ ఒపీనియన్ చేయనవద్దా అనేది. అండ్ అట్లాగే ఈ మాడ్యూల్స్ అనేవి ఎందుకు ఏంటి ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ మీకు యూజ్ అవుతుంది అనే డీటెయిలింగ్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. సో ముందు మనం ఫస్ట్ మాడ్యూల్ చూసుకున్నట్లయితే ఈ మాడ్యూల్ పేరు వచ్చినప్పటికీ ఓఎస్ మాడ్యూల్. సో ఈ ఓఎస్ మాడ్యూల్ అనేది మీరు ఏదైనా పైథాన్ స్క్రిప్ట్ తీసుకొని ఓపెన్ చేయగానే కంపల్సరీ ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే ఓఎస్ అని ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే మీకు తెలుసని అనుకుంటున్నాను. మీరు మాడ్యూల్స్ ఇవి ఏంటంటే పైథాన్ యొక్క ఇన్బిల్ట్ మాడ్యూల్స్ అనమాట. ఇవి మనం ఎక్కడి నుంచో బయట నుంచి ఎక్స్టర్నల్గా వాటిని తీసుకొచ్చి యూజ్ చేయడం కాదు. పైథానే మనకి కొన్ని మాడ్యూల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటాము, ఇంపోర్ట్ అన్న స్టేట్మెంట్తో యూజ్ చేసుకుంటాం. అంటే ఇంపోర్ట్ స్పేస్ తర్వాత మాడ్యూల్ నేమ్ అనేది మనం రాస్తాం అనమాట. ఇది మనం ఓఎస్ మాడ్యూల్ వాడుతున్నాం కాబట్టి ఇంపోర్ట్ ఓఎస్ అని చెప్పి రాస్తాం. సో జనరల్గా మనకు ఓఎస్ మాడ్యూల్ దేనికి యూజ్ అవుతుంది, యాక్చువల్గా మనకి ఓఎస్ మాడ్యూల్ అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యేటువంటి ఒక మాడ్యూల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఓఎస్లో అంటే మన ఓఎస్ అంటే ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి కానీ ఏదైనా ఫైల్స్ని అంటే ఏదైనా ఒక డైరెక్టరీస్ని మనం యాక్సెస్ చేయడానికి కానీ మనం ఏ విధంగా చేయొచ్చు అంటే ఓఎస్ అన్న మాడ్యూల్తో చేయొచ్చు. సో ఈ ఓఎస్ అన్నది మనకి ఈ ఇన్బిల్ట్ మాడ్యూలే రీడింగ్, రైటింగ్, ఎన్వైర్మెంటల్ వేరియబుల్స్ మేనేజ్ చేయడానికి, అట్లాగే ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ని ఫెచ్ చేసుకోవడానికి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనెక్స్ మిషన్ కనుక వాడుతున్నట్లయితే విండోస్ మిషన్లో కనుక మీరు రన్ చేస్తున్నట్లయితే మీకు ఓఎస్ డాట్ పాత్ ఎగ్జిస్ట్ అని అయితే ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది. ఆ పాత్ ఎగ్జిస్ట్ అంటే ఏంటంటే మనము బ్రాకెట్లో మనం ఏదైతే పాత్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్ అయితే మనం అక్కడ ప్లేస్ చేస్తాం. సో ఓఎస్ డాట్ పాత్ ఎగ్జిస్ట్ అన్న ఫంక్షన్కి మన ఇన్పుట్గా ఒక ఫైల్ పాత్ కనుక ఇచ్చినట్లయితే ఆ ఫైల్ పాత్ అనేది ఉందా లేదా అనేది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది అనమాట. సో అటువంటిది మన ఆపరేటింగ్ సిస్టమ్ మీ ఇంటరాక్ట్ చేస్తూ మనం పాత్స్ కానీ వేరియబుల్స్ కానీ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ కానీ అండ్ అదర్ ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ కానీ నార్మల్ క్రియేటెడ్ ఫైల్స్ కానీ మనం యాక్సెస్ చేయడానికి కానీ లేదంటే మనం ఉందా లేదా చెక్ చేయడానికి, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాము, ఆ డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాము, అది ఉందా లేదా తెలియజేయడానికి ఇటువంటి వాటన్నిటికీ కూడా మనం ఓఎస్ మాడ్యూల్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ మాడ్యూల్ ఓఎస్ మాడ్యూల్. అండ్ ఆర్ఈ మాడ్యూల్ నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ఈ మాడ్యూల్ ఏంటంటే మనం పైథాన్ ప్రోగ్రామ్లో ఏవైనా ఎక్స్ప్రెషన్స్ని మ్యాచ్ చేయాలనుకుంటున్నామా అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం. వీటిని ఏమంటారు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఆర్ఈ అనేది ఒక మాడ్యూల్. మనం ఎలా రాస్తామంటే ఇంపోర్ట్ ఆర్ఈ అని రాస్తాము. సో మన దగ్గర ఒక పర్టికులర్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ మన దగ్గర ఒక టెక్స్ట్ ఉంది, ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, అంటే ఆ ఫైల్లో అన్ని టెక్స్ట్ అంతా ఉంది. సో అందులో మనకు ఒక పర్టికులర్ టెక్స్ట్ కావాలనుకుందాం, మనకున్న మల్టిపుల్ స్ట్రింగ్స్లోంచి మనకు కావాల్సిన స్ట్రింగ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి, అలాగే మనకు ఉంటే కనుక దాన్ని రీప్లేస్ చేయడానికి, దాన్ని ఫెచ్ చేయడానికి, దాన్ని స్ప్లిట్ చేయడానికి, ఇటువంటి అన్నిటి విధంగా కూడా ఈ ఆర్ఈ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఏ పైథాన్ ప్రోగ్రామ్ చూసినా మాక్సిమం మనకి ఈ ఆర్ఈ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి మాక్సిమం ఎక్కువ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకి ఒక పెద్ద లాగ్ ఫైల్ ఉంటుంది. జనరల్ వర్క్ ఎన్వైర్మెంట్లో లాగ్ ఫైల్ అంటే ఏంటంటే మనం చేసేటువంటి ప్రాసెస్కి సంబంధించినటువంటి అవుట్పుట్ అంతా కూడా దాంట్లో, అంటే ఈవెంట్స్ అన్ని కూడా అందులో అయితే రాసి ఉంటాయి అనమాట. అవుట్పుట్ ఈవెంట్స్ అని రాసి ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ టైంలో ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది అని చెప్పి మనకి ఒక ఫైల్ అయితే ఉంటుంది, దాన్ని లాగ్ ఫైల్ అంటారు. ఆ లాగ్ ఫైల్లో మనం ఏమైనా సెట్ చేయాల్సి వస్తుంటుంది మనం వర్క్ చేసే టైంలో. సో సెట్ చేయడానికి కూడా మనం ఈ ఆర్ఈ మాడ్యూల్ యూజ్ చేయొచ్చు. మనం ఏదైనా ఒక డేటా ఫైల్ తీసుకుని అందులో ఏమైనా ప్యాటర్న్ చెక్ చేయాలన్నా సరే చెక్ చేయొచ్చు. ఒక ప్యాటర్న్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆర్ఈ మాడ్యూల్కి ఇన్పుట్గా. నేను ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఒక ఇంపోర్ట్ ఆర్ఈ అని చెప్పి ఒక ఫంక్షన్ అయితే ఒక మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కింద మీ 6th లైన్లో చూసినట్లయితే టెక్స్ట్ అనేది ఇచ్చాను. అక్కడ మల్టిపుల్ టెక్స్ట్ ఉండొచ్చు, సింగిల్ లైన్ టెక్స్ట్ ఉండొచ్చు, టెక్స్ట్ ఫైల్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అవన్నీ కూడా మనం డిఫరెంట్ వీడియోస్లో మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే టెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్ అని చెప్పి ఉంది. అలాగే 7th లైన్ చూసుకుంటే ఆర్ఈ డాట్ ఫైండ్ ఆల్. సో మనం ఇందాక నేను చెప్పినట్లుగా ప్రతి మాడ్యూల్కి మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో అలాగా ఆర్ఈకి ఉన్నటువంటి ఒక ఫంక్షన్ ఫైండ్ ఆల్ అనమాట. ఇంకా సెర్చ్ ఉంది, ఫైండ్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఇంకా అది కాకుండా ఒక 3 ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఇండివిజువల్ వీడియోస్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మాడ్యూల్. ఓకే, సో ఫైండ్ ఆల్ ఏం చేస్తుంది, మనం ఫస్ట్ ఫైండ్ ఆల్ ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ ఇన్పుట్గా తీసుకుంది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏది సెట్ చేయాలనుకుంటున్నాం మనం, అని ప్యాటర్న్ అంటున్నాం. ఏది సెట్ చేయాలనుకుంటున్నాం, ఒక ప్యాటర్న్ని సెట్ చేయాలనుకుంటున్నాం. దాన్ని మనం ఫస్ట్ పారామీటర్లో రాయాల్సి ఉంటుంది, అదే మనకి వెల్కమ్. అలాగే పక్కన దేంట్లో సెట్ చేయాలి కదా, అది ఇస్తేనే కదా దేంట్లో సెట్ చేయాలని తెలిసేది. కాబట్టి సెకండ్ దాంట్లో టీఎక్స్టీ అన్న స్ట్రింగ్లో మనకు కావాల్సిన వర్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పైన మనం క్యాప్ సింబల్ పెట్టాం, ఇట్లా క్యాప్ ఉంది కదా ఆ పవర్ సింబల్. సో అది పెట్టాం. దాని అర్థం ఏంటంటే వెల్కమ్ అనే వర్డ్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్ మీ దగ్గర ఉందా, ఉంటే దాన్ని రిటర్న్ చెయ్యి అని దాని అర్థం అనమాట. అది ఎక్స్లో స్టోర్ అవుతుంది. అండ్ ప్రింట్ ఎక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూస్తాను మీకు ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు ఫస్ట్ రన్ చేసినప్పుడు వెల్కమ్ వచ్చింది.
ఎందుకు ఇక్కడ వెల్కమ్ వచ్చింది? మనకి వెల్కమ్ అనే వర్డ్ ఈ స్ట్రింగ్లో ఉందా? స్టార్ట్ అవుతున్న వర్డ్ ఎస్ ఉంది కాబట్టి మనకి వెల్కమ్ అని వచ్చింది. సో ప్లస్ డాట్ ప్లస్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఏముంది? వెల్కమ్తో పాటు టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఉంది కదా, దాని మీద మొత్తం అంతా కూడా మనకి స్ట్రింగ్లో అయితే లిస్ట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మాడ్యూల్ చూద్దాం. ఇది ఆర్ఈ మాడ్యూల్ అనమాట. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ చూసినట్లయితే డేట్ అండ్ టైం మాడ్యూల్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాడ్యూల్ అనమాట. సో మనం ఎప్పుడైనా పైథాన్ ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడైనా మనకి కరెంట్ డేట్ ఆ టైం కావాలి అనుకున్నప్పుడు మనం ఈ మాడ్యూల్ అయితే యూస్ చేసుకుంటాము. మనం టైంని డేట్ని తీసుకొని దాన్ని మల్టిపుల్ మ్యానిపులేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో డేట్ అండ్ టైం అనే మాడ్యూల్ మనకి డే టైంని సింపుల్ అండ్ కాంప్లెక్స్ వేస్లో మనకి మ్యానిపులేట్ చేయడానికి అయితే ఈజీగా హెల్ప్ అవుతుంది. అట్లాగే మనకి మల్టిపుల్ ఫార్మాట్స్లో ఈ డేట్ అండ్ టైంని ప్రింట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ డేట్ అండ్ టైం. సో మీకు అనిపించవచ్చు డేట్ అండ్ టైం మనకి ఎట్లా యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది, అసలు జస్ట్ టైం డేటే కదా అని. కానీ మీరు రన్ చేసినప్పుడు ఒక ప్రోగ్రామ్ అన్నది దాని అవుట్పుట్ ఏ టైంలో వచ్చింది అండ్ ఏ డేట్లో వచ్చింది, ఆర్ మీరు ఏదైనా ఒక ఫైల్ నేమ్ పెడదాం అనుకుంటున్నారు, ఆ నేమ్ పెట్టినప్పుడు కరెంట్ టైంతో ఆ నేమ్ కనుక వస్తే, అంటే ఒక నేమ్ అంటే ఫైల్ ఓపెన్ చేసి ఫైల్స్ ఉంటుంది కదా మనకి పైథాన్లో, ఆ ఫైల్ ఓపెన్ చేసి మీరు రైట్ చేయాలనుకుంటున్నప్పుడు దాని యొక్క నేమ్ అనేది మనకి యూనిక్గా ఐడెంటిఫై అవ్వడానికి ఏ టైంలో క్రియేట్ అయింది తెలియడం కోసం మనం డేట్ అండ్ టైం నుంచి ఆ ఫార్మాట్ యూజ్ చేసి డేట్ అండ్ టైం నుంచి టైం తీసుకొచ్చి డేట్ అండ్ టైం మాడ్యూల్ నుంచి మనం టైం తీసుకొచ్చి ఆ టైంని అక్కడ ఇన్పుట్గా మనం ఇచ్చినట్లయితే ఆ ఫైల్ నేమ్కి మనకి చివరి టైం అనేది అపెండ్ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ యూస్ కేసెస్ అయితే ఉంటాయి. మీకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా మనం నెక్స్ట్ అయితే చూద్దాం. అట్లాగే డేట్ అండ్ టైం తర్వాత మనకి జేసాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట. ఎందుకు ఈ జేసాన్ అంటే మనకి జేసాన్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనకి జేసాన్ అనేది ఒక ఫైల్ ఫార్మాట్ అనమాట. అంటే ఒక ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ జేసాన్. ఈ జేసాన్ అనే ఒక టైప్ ఆఫ్ ఫైల్ ఇప్పుడు ఎలాగైతే .py ఫైల్స్ అన్ని పైథాన్లో, అలాగే .yaml ఫైల్స్ అన్ని యామెల్ అన్న ఒక లాంగ్వేజ్, అట్లాగే ఈ జేసన్ అనేది కూడా ఒక స్పెషలైజ్డ్ ఉన్నటువంటి ఒక లాంగ్వేజ్ లాంటిది అనమాట. సో జావా స్క్రిప్ట్ నోటేషన్ లాంగ్వేజ్ అంటారు. సో మనం ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి డిబగ్ లాగ్స్ కానీ, లేదంటే మనకి ఒక వెబ్ అప్లికేషన్లో యూజ్ అయ్యేటువంటి మనకి జనరేట్ అయ్యే ఫైల్స్ కానీ, మనం ఏదైనా ఒక యూఆర్ఎల్ని యూజ్ చేయ, ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అన్న యూఆర్ఎల్ని మనం కనుక యూజ్ చేస్తున్నాం అనుకున్నాం. సో యూజ్ చేసేటప్పుడు దాని యొక్క రెస్పాన్స్ మనం తెచ్చుకుంటాం. ఆ రెస్పాన్స్ ఏంటి, ఓకే అయిందా లేకపోతే మనకి అది యాక్సెస్ అయిందా లేదా అనేది విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనం ఒక రెస్పాన్స్ని వెనక్కి తెచ్చుకుంటాం. సో ఆ రెస్పాన్స్లో మనకి జేసాన్ ఫార్మాట్లో ఉంటుంది, అది డైరెక్ట్ మనం టెక్స్ట్ ఫార్మాట్లో ఉండదు. సో ఈ జేసాన్ మాడ్యూల్ని యూజ్ చేసుకొని మనం ఆ జేసాన్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా రీడ్ చేసి దాంట్లో మనకి ఇష్టమైనటువంటి పారామీటర్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఇది అనమాట మీకు ఉన్న జేసన్ ఫార్మాట్ అనేది ఇది. సో ఎగ్జాంపుల్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 1 అని చెప్పి బ్రాకెట్ ఓపెన్ చేస్తారు, నెక్స్ట్ ఫ్రూట్ సైజ్ ఇవన్నీ లిస్ట్, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది జేసన్ అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్విజ్లో స్పోర్ట్ Q1 స్పోర్ట్ ఉంది, స్పోర్ట్లో Q1 ఉంది, Q1లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్లా మల్టిపుల్ కీస్ అండ్ వాల్యూస్గా మనకి సెట్ ఆఫ్ వాల్యూస్గా ఉంటుంది. సో ఇందులో మనకి రెస్పాన్స్ అనేది ఈ విధంగా వచ్చినట్లయితే మనకి అవుట్పుట్, ఇందులో మనకి ఫ్రూట్స్ వాల్యూ ఒకటే కావాలి, ఆర్ సైజ్ వాల్యూ ఒకటే కావాలి, ఆర్ కలర్ వాల్యూ ఒకటే కావాలి. అసలు దీన్ని మనం ముందు రీడ్ చేయాలి, దాన్ని మనకి ఇష్టం వచ్చిన పారామీటర్ని తెచ్చుకునే సౌకర్యం మనం కల్పించుకోవాలి. సో ఇటువంటి ఫార్మాట్లో మనం యూజ్ చేసేదే జేసన్ అన్న మాడ్యూల్ అనమాట. మనం జస్ట్ ఇంపోర్ట్ చేసిన మాడ్యూల్ అని రాసి JSON.parse అని చెప్పి రీడ్ అని చెప్పుకొని కొన్ని అయితే మనకి ఫంక్షన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని ఈ ఫైల్ని రీడ్ చేసుకుంటాం. అండ్ దాంట్లో మనకి ఇష్టమైనటువంటి పారామీటర్స్ని ఇటరేట్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా తీసుకురావచ్చు. ఇట్లా మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి మనం చేస్తూ ఉండొచ్చు అనమాట. ఈ రిక్వెస్ట్ దేనికి యూజ్ అవుతుంది, మనం ఎటువంటి యూఆర్ఎల్కి అయినా హిట్ చేయాలనుకుంటున్నా, లేదంటే మనం ఏదైనా ఒక HTTP రెస్పాన్స్ కనుక అంటే రిక్వెస్ట్ కనుక ఇద్దాం అనుకుంటున్నా, ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ మనకి ఇన్బిల్ట్ మాడ్యూల్ అయితే కాదు. సో ఎందుకంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్ అయితే కాదు, పైథాన్ డైరెక్ట్గా మాడ్యూల్ అయితే ఇవ్వలేదు, బట్ మనం పిప్ తోటి అంటే పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ తోటి ఇన్స్టాల్ చేసేటువంటి ఒక మాడ్యూల్ అనమాట ఇది. సో మనం పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అని చెప్పి మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మన దాన్ని మనం యూజ్ చేయాలన్నమాట. సో ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే కనుక మన రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్ అనమాట రిక్వెస్ట్ మాడ్యూల్. మనం ఎప్పుడైనా HTTP రెస్పాన్సెస్ని మనం పంపించాలన్నా, మనం దాని నుంచి వచ్చిన రెస్పాన్సెస్ని రికార్డ్ చేయాలని ఇందాక మీకు చెప్పినట్టు ఆ రెస్పాన్స్ అనేది జేసన్లో ఉండొచ్చు, యామెల్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన జనరల్గా జేసన్లో ఉంటుంది. సో అటువంటి రెస్పాన్సెస్ కనుక తీసుకురావాలన్నా అది రిక్వెస్ట్ మాడ్యూల్ వల్ల మాత్రమే మనకి ఈజీగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇట్ అలౌస్ యూ టు సెండ్ HTTP రిక్వెస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఈజీలీ. ఓకే, అది మనకి HTTP రెస్పాన్సెస్ని ఈజీగా మనకి రిక్వెస్ట్ని మనం పంపించగలదు, రెస్పాన్సెస్ని తీసుకురాగలదు, అండ్ మల్టిపుల్ హెడర్స్ని మల్టీపార్ట్ ఫైల్స్ని కూడా మనకి పంపించగలదు. సో ఈ విధమైనటువంటి చేయగలదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం google.com అనేది తీసుకున్నట్లయితే దాన్ని మనం హిట్ చేయాలనుకుందాం, పైథాన్ స్క్రిప్ట్ నుంచి దాన్ని హిట్ చేయాలి మనం, అంటే దాన్ని యూజ్ చేయాలన్నమాట. దాన్ని యూజ్ చేసి దాని యొక్క రెస్పాన్స్ని మనం తెచ్చుకోవాలి. అలాంటప్పుడు కూడా మనకి రిక్వెస్ట్ మాడ్యూల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ఫైల్స్ని మనం అప్లోడ్ చేయొచ్చు, అండ్ మనం అక్కడ నుంచి దాని రెస్పాన్స్ అనేది గ్రాప్ చేయొచ్చు. ఇట్లా మల్టిపుల్ వాటిని మనం సింపుల్గా ఈ పారామీటర్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఇదైతే మాడ్యూల్ అయితే మనం ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు దీని యొక్క ఎగ్జాంపుల్ కూడా నేను క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీరు ఇంకేమైనా మాడ్యూల్స్ నేర్చుకోవాలంటే కామెంట్స్లో అయితే చెప్పండి. అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో చెప్పొచ్చు. ఏ ప్రోగ్రామ్ అయినా మీరు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నా, మేము చేసినవి కాకుండా రిమైనింగ్ మీకు కావాలనుకుంటున్నా మీరైతే చెప్పొచ్చు. అండ్ స్టార్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అని ఇప్పటికే చాలా చేయడం జరిగింది, నేను కూడా ఇంకా కంటిన్యూ అయితే చేస్తాను. అలాగే
ఇటువంటి మాడ్యూల్స్ అనేవి నేర్చుకోవడం వల్ల మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ జాబ్ ఆర్ మీరు జాబ్ చేస్తున్న తర్వాత మీకు జాబ్ వచ్చిన దాంట్లో మీరు వర్క్ చేస్తున్నప్పటికీ మీరు ఈ వీడియోని రిలేట్ అయితే చేసుకోగలుగుతారు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.